నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గొలుసు వ్యాపార ఘరానా మోసం బయటపడింది. 20 సంవత్సరాల లోపు యువకులే లక్ష్యంగా ఉద్యోగం ఇస్తామంటూ మీ భవిష్యత్తు ఎంతో ఉన్నతంగా ఉంటుందని నమ్మబలికి కోట్లలో వ్యాపారం చేస్తూ ఈ సంఘటన ఒక్క బాధిత యువతి ద్వారా బట్టబయలైంది. జిల్లా కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో ఐబీసీసీ అనే పేరుపైన ఆన్లైన్ వర్క్ మరియు ట్రైనింగ్ అని చెబుతూ ఒక్కొక్క సభ్యుల వద్ద దాదాపు 50,000 రూపాయలు వసూలు చేస్తూ భవిష్యత్తులో ఉన్నత హోదా ఉంటుందని నమ్మబలికి మోసం చేస్తున్నారని గ్రహించి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ బాధిత యువతి తండ్రి రవి అనే వ్యక్తి మంచిర్యాల జిల్లా గన్నారం మండలానికి చెందిన ఫిర్యాదు చేయడంతో ఈ ఘరానా మోసం బట్టబయలైంది. కళాశాలలో చదువుకునే యువకులే లక్ష్యంగా చేసుకుని మొదట 2,000 రూపాయలు కట్టి ట్రైనింగ్ అంటూ మీకు జాబ్ కన్ఫర్మ్ అని చెప్పి ఈ జాబ్ రావడానికి 45,000 రూపాయలతో వాళ్ళు సృష్టించుకున్న వెబ్సైట్ గ్రాబేజ్ ప్రైవేట్ ఫ్యాషన్ ప్రైవేట్లో 45,000 రూపాయలతో షాపింగ్ చేయాలని చేసిన తర్వాత ఇదే విధముగా మీ క్రింది ఇంకొందరిని సభ్యత్వం నమోదు చేస్తే మీకు సంపాదన మొదలవుతుందని నమ్మబలికి మోసానికి పాల్పడుతున్నారు. అంతేనా? అరే నువ్వు మాట్లాడదు మేడం. అరే తమ్ముడు తీసుకో ప్లీజ్ అరే తీసుకోవద్దాం మేడం. తీసుకోవద్దాం మేము మాట్లాడుకుంటాం స్టూడెంట్స్ తో. ఇందాక మాట్లాడాను నేను. ఆమె స్టూడెంట్ అన్న ఆమె వర్క్ చేసుకుంటే ఆమె మనం ఇందాక చెప్తున్నా కదా. తీసుకోవాలి. మాట్లాడితే మనీ ఇచ్చేస్తాం అంటే ఈ వ్యాపారం కొనసాగించేది 25 సంవత్సరాల యువకులు కావటం, ఈ సంస్థకి తెలుగు రాష్ట్రాల్లో పలు కేంద్రాలు ఉండటం, ఎటువంటి ప్రభుత్వ వ్యాపార అనుమతులు లేకపోవటం, ఈ విషయమై నిలదీసిన కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడటం, వారు కొనుగోలు చేసే వస్తువులు 4,000 రూపాయల విలువ లేకపోవటం, ఈ కేంద్రంలో దాదాపు 80 మంది యువకులు చేరడం గమనార్హం. ఈ విషయమై పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకుని పూర్తి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూరుస్తామని తెలిపారు.